అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతటా జ్యోతి ప్రజ్వలన మొదలైంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశమంతటా ప్రజలు రామ జ్యోతి వెలిగించారు. అయోధ్యలోని ప్రధాన నదుల ఘాట్లన్నీ ఇప్పటికే దీపపు కాంతులతో వెలిగిపోతున్నాయి. ప్రధాన నదులు పారే ఘాట్ల వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు భక్తజనం. 5 శతాబ్దాల నిరీక్షణ ముగిసిన వేళ ఆనందోత్సాహాల నడుమ దీపాలు వెలిగించారు. నదీ ఘాట్ల వద్ద మాత్రమే కాదు, అన్ని రామాలయాలు, ఆంజనేయ ఆలయాల్లో జ్యోతి వెలిగించారు. అంతకుముందు అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముణ్ణి కొలుచుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు మొదలైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామ్లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. సుమారు 84 సెకండ్ల పాటు అసలు క్రతువును నిర్వహించారు. కీలకమైన ఈ 84 సెకండ్ల సమయంలోనే రాముడి మూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రాముడి విగ్రహానికి ఉన్న వస్త్రాన్ని ప్రధాని తొలగించారు. ఆ తర్వాత పుష్పాలతో రాముడిని పూజించారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో 50 శంఖాలు ఒకేసారి పూరించారు. ఈ రోజు దేశంలోనే రామ్ లల్లా అంటూ రామ భక్తులంతా ఒకటైపోయే క్షణంగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి బాలరాముడి విగ్రహానికి జరిగిన పూజలు కావచ్చు, దానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, అంగరంగ వైభవంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా మొత్తానికి ఈ రోజు పండుగ వాతావరణమే. ప్రతి ఒక్కళ్ళు దీపాలంకరణతో దీపావళి కూడా ఈ రోజు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారు. అయితే మురళి, చెప్పండి, ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమాలు ఒక పక్క ఎంత వైభవంగా జరుగుతుంటే ప్రజల్లోంచి ఎలాంటి ఆనందాలు వ్యక్తమవుతున్నాయి, దీనికి సంబంధించి ఎలా మాట్లాడుతున్నారు? రైతులే 5 దశాబ్దాల కళ నెరవేరిన వేళ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా హిందూ బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మౌనిక. ఎందుకంటే భవ్య మందిరం, రామ మందిర నిర్మాణం పూర్తవడం, అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ జరగడంతో ఒక్కసారిగా హిందూ బంధువులంతా ఆనంద వేడుకల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో వాడవాడల శ్రీరామనామ జపం కనిపించింది. ప్రత్యేకించి శ్రీరామనామ స్మరణలతో అనేక ప్రాంతాలు మారుమోగాయి. ప్రస్తుతం మనం రామమందిర ప్రతిష్టాపన జరిగిపోయిన తర్వాత ఎక్కడికెక్కడ కూడా దీపాలు పెడుతున్నారు భక్తులంతా కూడా చూడొచ్చు. ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆలయాల్లో కూడా ప్రత్యేకించి రాముల వారి సన్నిధుల్లో భారీ ఎత్తున దీపాలు పెడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే భవ్య మందిరం, రామ మందిర నిర్మాణం పూర్తవడం, ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఒక్కసారిగా కూడా 5 దశాబ్దాల కళ ఇది. ఇలాంటి కళ నెరవేరడం మాకంతా ఆనందంగా ఉందని చెప్పి ఏ ఇంట చూసినా కూడా ఇవాళ శ్రీరాముడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి భక్తజన సందోహం శ్రీరామ నామస్మరణలు చేస్తూ రామనామ జపాలు చేస్తూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు భక్తులు ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరులోని శబరి శ్రీరామ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ మహిళా భక్తులంతా కూడా
దీపాలు వెలిగిస్తూ తమ ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచే భారీగా వచ్చినటువంటి భక్తజన సందోహం ఒక్కసారిగా ఆ ఆలయ ప్రాంగణాలకు చేరుకొని విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ శ్రీరామనామ జపంతో అనేక ప్రాంతాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేకించి ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరిగింది, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఒక హిందూ బంధువుగా ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? జై శ్రీరామ్. ఒక భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాల్లోని అందరూ ప్రజలు కూడా ఈ రామ జన్మభూమిలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ఎప్పుడు కడతారు అని కొన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న సమయంలో ఒక మోడీ గారి యొక్క దీక్షతో, వారి యజ్ఞంతో, వారి యొక్క భక్తి శ్రద్ధలతో అది ఈరోజు పూర్తి కావడం భారతదేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద డోలికల్లో మునిగిపోతూ ఉన్నారు. ఇది నిజంగా భారతదేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి రోజు ఈరోజు. నేను ప్రత్యేకించి భక్తులందరినీ కోరేది ఏంటంటే, రాబో రోజుల్లో హలో బాగున్నారా అనే పదాలు మానేసి జై శ్రీరామ్ అనే ఒక పదంతో ప్రారంభిస్తే సెల్ ఫోన్లో కానీ పలకరించడంలో కానీ మనం ఎంతో కృతకృత్యంలో ధన్యులవుతాం, మన జన్మ సార్థకం అవుతుందని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది? దాదాపుగా కూడా కరసేవకులను చూస్తుంటారు, ఏదైతే 1990-92లో ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి కరసేవకులను చూస్తుంటారు. వీళ్ళంతా కూడా చిరకాల కోరిక, 5 దశాబ్దాల కోరిక ఈరోజు నెరవేరింది. హిందూ బంధువుగా ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది హిందూ బంధువులందరికీ కూడా మహా అద్భుతమైనటువంటి రోజు, అద్భుతమైనటువంటి అవకాశం. ఆనందం, అందరూ కూడా ఆనంద డోలికల్లో మునిగి తేలిపోతున్నారు. ఇది చాలామంది కరసేవకుల యొక్క దీక్ష. చాలామంది కరసేవకుల వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. వారికి అందరూ కూడా మేము నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఇంత గొప్ప కార్యం జరిగినందుకు అందరూ కూడా భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా మోడీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చూడొచ్చు విజువల్స్లో కూడా ఒక్క ఆలయ ప్రాంగణంలోనే దీపజ్యోతుల నడుమ కాంతులు నిలుతుంది ఈ ఆలయం. ఇక్కడే కాదు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామ మందిరాలన్నింటిలో కూడా ఆనందం వెల్లివేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి శ్రీరాముల వారికి దీపాలు వెలిగించి రాముల వారి ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇవాళ సందడి వాతావరణం, కోలాహల వాతావరణం అయితే కనిపించింది. వాడవాడలా ప్రత్యేకంగా టెంట్లు వేసి స్వామివారి విగ్రహాన్ని కూడా తాత్కాలికంగా ప్రతిష్ఠించి ఎక్కడికక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించినటువంటి భక్తులు అక్కడికక్కడ శ్రీరామనామ జపాలు చేశారు. శ్రీరామనామ జపాలతో పాటు ప్రత్యేకించి దీనికి సంబంధించి ఒక ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది సార్ అట్లా? అయితే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ ఆలయ ప్రాంగణం శోభిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రీరామనామ జపము, శ్రీరామనామ స్మరణలతో మారుమోగినటువంటి పరిస్థితి ఉంది. కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 500 సంవత్సరాల నాటి కళ ఒక్కసారిగా నెరవేరడంతో ఎక్కడికక్కడ కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ హిందూ బంధువులంతా కూడా కోలాహలంగా ఆనంద వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి మౌనిక. అయితే మురళి, మొత్తానికి ఆలయాల్ని శుభ్రం చేయాలని ఒక పక్క దీనికి సంబంధించి తీసుకొచ్చారు కదా, అందరూ శుభ్రం చేయాలని అందరికీ కూడా ఒక మెసేజ్ లాంటిది పంపించారు. కేవలం రామాలయాల్ని మాత్రమేనా, అక్కడ ఏ ఆలయాలు ఉన్నా కూడా వాటి శుభ్రత కార్యక్రమాలు పెట్టారు. అండ్ ఇప్పుడు మనం కళ్ళారా తిలకిస్తున్నాం. అండ్ దీప జ్యోతులు అయితే వెలుగుతున్నాయి ఈ రోజంతా కూడా. మరొక దీపావళి రోజుగా ఇది ఇకపై కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి అప్డేట్స్? అన్ని రామాలయాలు కావచ్చు, మిగతా దేవాలయాలు కూడా ఇలాగే ఉన్నాయంటారా? తప్పకుండా ఏదైతే అన్ని ఆలయాలు కూడా ఒక్కసారిగా
కోలాహల వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. హిందూ సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆలయాల్లో శుభ్రత కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆలయం కూడా తీసుకుంటే ఏదైతే శబరి శ్రీరామ క్షేత్రం అంటారు దీన్ని, శబరి శ్రీరామ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా ఇక్కడ భక్తులు అందరూ వచ్చి తరలి వచ్చి ఆయా ప్రాంతాల్లో శుభ్రపరిచే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ భవ్య రామ మందిర నిర్మాణంకి సంబంధించి ఇంకా కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాం. జై శ్రీరామ్, చెప్పండి స్వామి, ఎలా అనిపిస్తుంది ఇవాళ 500 సంవత్సరాల నాటి చరిత్ర ఇవాళ కళలు సాకారమైనటువంటి వేళ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా 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 సంతోషంగా ఉంది మాకు. మన ఆస్తి పోయి వేరే వాళ్ళు తీసుకొని మనకి మళ్ళీ దక్కినంత సంతోషంగా ఉంది. మన దేవుడు మనకి వచ్చాడు అనే ఒక సంతోషం మాకు ఉంది. ఈ యొక్క శబరి శ్రీరామక్షేత్రం 2000లో ఇది పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చాలా ఘనంగా ఇక్కడ కార్యక్రమం జరిగింది. అందరూ కూడా భక్తులు వచ్చి చాలా సంతోషపడ్డారు. అది ఏదేమైనప్పటికీ కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్లుగా మౌనిక, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా చిన్న ఆలయాలు, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆలయాలు దీపానికి దానికి సంబంధించినటువంటి నోచుకొని కొన్ని ఆలయాలు కూడా అక్కడ కూడా దీనికి సంబంధించి రాముల వారి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా శుభ్రపరచుకోవడం, ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయడం వంటి కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ దాదాపు 5 దశాబ్దాల చిరకాల కళ ఇవాళ నెరవేరడంతో భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా శ్రీరామ భక్తులు ఆనంద కోలాహలాల మధ్య ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జై శ్రీరామ్ నినాదాలతో పాటు ఎక్కడికక్కడ సందడి వాతావరణం అయితే కనిపించింది. ఒక్కసారిగా ఒక జాతీయ పండుగ ఏ విధంగా అయితే జరుగుతుందో అంతకంటే ఘనంగా ఇవాళ ఉదయం నుంచి వేడుకలైతే అంగరంగ వైభవంగా జరిగాయి. జై శ్రీరామ్ నినాదాలు, అదేవిధంగా శ్రీరామనామ జపాలు, శ్రీరామనామ స్మరణలతో ఎక్కడికక్కడ సందడి వాతావరణం కనిపించింది. జెండాలు ఏర్పాటు చేసి అటు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడంతో ఊరు వాడ అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలు, శ్రీరామ నినాదాలతో మార్మోగినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మౌనిక. ఎస్ మురళీకృష్ణ, అయితే ఇక్కడ బేసిక్గా మనం చెప్పాలంటే ఈరోజు రామ మందిరానికి సంబంధించి ప్రత్యేకత ముఖ్యంగా అక్కడ రాముడి విగ్రహం, ఖచ్చితంగా అయితే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. అంటే ఆ విగ్రహాన్ని నిజంగా రాముడే ఒక శిల్ప రూపంలో వచ్చి నిలబడ్డారా అన్నట్టు అద్భుతంగా చెక్కారు కదా. దాని గురించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే అలాంటి విగ్రహాన్ని ఇప్పటివరకు ఎవరు చూడలేదని చాలా మంది అంటున్నారు కదా, ఎలా ఉంది రెస్పాన్స్? తప్పకుండా, ఎందుకంటే బాలరాముడిని ప్రతిష్ఠించిన తర్వాత ఒక్కసారిగా కూడా ఏదైతే ఓవైపు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని చూసినట్లుగా ఉంది, మరోవైపు శ్రీ మహావిష్ణువుని చూసినట్లుగా ఉందని చెప్పి మరోవైపు శ్రీరాముడిని చూసినట్లుగా ఉందని చెప్పి భక్తులందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే అక్కడికి వెళ్ళి చూడలేనటువంటి భక్తులకి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఒక్కసారిగా ఈ ఫోటోలు వీడియోలు అన్నీ రావడంతో ఊరు వాడ ప్రతి ఒక్కరూ కూడా తమ సోషల్ మీడియా ద్వారా ఈ రాముల వారి విగ్రహాన్ని చూసినటువంటి బాలరాముని విగ్రహాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వం అయితే చెందారని చెప్పుకోవచ్చు. ఈ తన్మయత్వం ఏదైతే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ఆలయాల్లో కూడా మూల విరాట్ ఇంత అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దడం, దీంట్లో ఒకవైపు రాముడు, ఒకవైపు వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు వివిధ రూపాల్లో, అంటే ఏదైతే నారాయణమూర్తి రూపంలో ఉన్నటువంటి అందరినీ కూడా కనిపించే విధంగా చూస్తే ముగ్ధ మనోహరంగా కనిపించేటటువంటి విధంగా ఏర్పాటు శిలని ప్రతిష్ఠించడం, ఏదైతే శ్రీరాముల వారిని ప్రతిష్ఠించడంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దైదీప్యమానంగా ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాన్ని చూసేందుకు రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదని చెప్పి భక్తులు అయితే చెప్తున్నారు. అయోధ్యకి వెళ్ళలేనటువంటి భక్తులు, అంటే ప్రస్తుతం వెళ్ళలేనటువంటి భక్తులు కూడా భవిష్యత్తులో వెళ్ళేదానికి ఇప్పటికే సన్నాహాలు అయితే చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలో ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైనటువంటి రైళ్లను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వాటి ద్వారా కూడా మేమంతా అయోధ్యకు వెళ్ళి బాలరాముడిని దర్శించుకుంటాం, బాలరాముని విగ్రహాన్ని దర్శించుకుని తరిస్తామని చెప్పి కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ
5 దశాబ్దాల కళ, చిరకాల కళ ఇవాళ నెరవేరడం, అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టడం, అక్కడే ప్రాణ ప్రతిష్ఠ బాలరాముడు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జై శ్రీరామ్ నినాదాలు ఓవైపు, ఎక్కడికక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరోవైపు చేస్తూ కూడా ఊరు వాడ ఎక్కడ తేడా లేకుండా ప్రతి గడపలో కూడా ఇవాళ సాయంత్రం దీపాలు వెలిగించి మరీ ఆనందం వ్యక్తం చేస్తూ కోలాహల వాతావరణంలో ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్టను స్వాగతిస్తూ ఎక్కడికక్కడ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి మౌనిక.